హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మై హబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. సో ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కనుక చూసుకున్నట్లయితే వచ్చే ఏడాదిలో టీజీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు సార్, మనకు టీజీపీఎస్సీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించినటువంటి ప్రక్రియ అయితే ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది అనేసి ఇక్కడ చూడొచ్చు. సో ఈ ఏడాది 2025లో లేనట్టే 2026 జనవరిలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇప్పటికే రాష్ట్రంలో గ్రూప్ 1 పోస్టుల నియామకాలు ప్రక్రియ ముగిసింది. గ్రూప్ 2 నియామకాలకు గత నెలలో పూర్తి చేశారు. గ్రూప్ 4 నియామకాలు పూర్తి చేసి చాలా కాలం అయింది. ఇక గ్రూప్ 3 నియామకాలను సంబంధించినటువంటి నేటి సోమవారం నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ప్రారంభించనున్నారు. ఈ నెల 26 నుంచి వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన అనంతరం వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు. తెలంగాణలో 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించిన ఫలితాలు విడుదల చేసి వాటిలో గ్రూప్ 1, గ్రూప్ 2 నియామకాలు పూర్తి చేశారు. త్వరలోనే గ్రూప్ 3 నియామకాలు పూర్తి చేయనున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో గ్రూప్ 4 పరీక్షలను నిర్వహించినప్పటికీ ఫలితాలను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రకటించి నియామకాలను చేపట్టనున్నారు. గ్రూప్ 4 ఉద్యోగాల కోసం 2022 డిసెంబర్ 1 నోటిఫికేషన్ ఇక్కడ నెంబర్ చూడొచ్చు, 2022లో జారీ చేశారు. సో అయితే మొత్తానికి అయితే ఈసారి మాత్రం తెలంగాణలో ఈ యొక్క గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ను భర్తీ చేయాలనేసి టీజీపీఎస్సీ కసరత్తు చేస్తున్నటువంటి ఇక చిన్న సమాచారం అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు సార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 18న ఎంపికైన వారికి అందజేశారు. గ్రూప్ 3 1368 పోస్టులకు డిసెంబర్ 30, 2022 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలను నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ ఏంటిదంటే ప్రధానంగా ఇక్కడ కొత్తగా తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయాల్సి వస్తుంది. కాబట్టి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఉన్నటువంటి ప్రభుత్వ ఖాళీలను గుర్తిస్తున్నారు. సో టీజీపీఎస్సీ సేకరిస్తుందనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెయిన్గా ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయో తెలియజేయాలనేసి టీజీపీఎస్సీ కోరగా అందుకు సంబంధించినటువంటి వివరాలను ఇవ్వాలని ఆర్థిక శాఖ వివిధ ప్రభుత్వ శాఖలను కోరినట్టు తెలుస్తుంది. అన్ని శాఖల నుంచి వివరాలను ఇచ్చిన తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఎక్కువ కనబడుతుంది. 42% రిజర్వేషన్ కల్పించాలనేసి ప్రభుత్వం భావించగా కొందరు కోర్టుకు ఆశ్రయించారు. రిజర్వేషన్పై స్పష్టత లేకపోవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేసింది. ప్రస్తుతం కేసు కోర్టులో కొనసాగుతుంది. సో వచ్చే ఏడాది 2026 జనవరిలో టీజీపీఎస్సీ నుంచి ప్రభుత్వ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంటుందనేసి అభిప్రాయం పడుతున్నారు. సో మొత్తానికైతే టీజీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ ఎస్ఐ కానిస్టేబుల్, జేఎల్, డిఎల్, మిగతా నర్సింగ్ సంబంధించినటువంటి పోస్టులు, అదేవిధంగా లైబ్రరీని సంబంధించినటువంటి పోస్టులు, అదేవిధంగా ట్రాన్స్కో, జెన్కో, అటవీ శాఖలో ఎఫ్బిఓ, ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ ఇవన్నీ కూడా మనకు 2026 జాబ్ క్యాలెండర్లో చూడబోతున్నాం. డిఎస్సి సంబంధించిన ఉద్యోగాలతో సహా మనము 2026 జాబ్ క్యాలెండర్లో చూస్తున్నాం. సో మనకు ఈ వారంలో టెట్ నోటిఫికేషన్ కూడా రాబోతుందండి. టెట్ నోటిఫికేషన్ వస్తే ఇక మనకు ఈ డిఎస్సికి కొంతవరకు మరి ఫేవర్గానే ఇవ్వబోతున్నారు. మరో 3 to 6 మంత్స్లో కూడా ఈ యొక్క నోటిఫికేషన్లు అనేది వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఈ నవంబర్, డిసెంబర్, జనవరిలో ఖచ్చితంగా ఈ జనవరి ఏదైతే ఉన్నదో కొత్త ఏడాదిలో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. సో టీజీపీఎస్సీ నుంచి జనవరి నుంచి ఈ యొక్క నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి ప్రభుత్వం భావిస్తున్నటువంటి ఒక చిన్న సమాచారం అయితే ఈ వార్తాపత్రికలో రావడం జరిగింది. కాబట్టి మొత్తానికైతే తెలంగాణలో ఈ యొక్క ఖాళీలను గుర్తించే ప్రయత్నంలో ఆర్థిక శాఖ ఉన్నది. ఆర్థిక శాఖ గుర్తించిన అమ్మటే ఈ యొక్క నోటిఫికేషన్లు అనేది 1 by 1 వస్తూనే ఉంటాయి. సో వన్స్ ఆమోదించిన తర్వాత ప్రభుత్వం చేతిలో పని అండేది. కాబట్టి మిత్రులారా, ఇప్పటికైనా నేను చెప్పేది ఏంటిదంటే మీ ప్రిపరేషన్ను కంటిన్యూలో ఉంచుకున్నట్లయితే రాబోయేటటువంటి నోటిఫికేషన్లో మీరు ఒక విజేతలు కావచ్చు. సో ఇప్పటి నుంచే మీరు కష్టపడండి, లాంగ్ టర్మ్ గోల్ను ఎంచుకోండి. ఏదైతే మనకు గ్రూప్ 2, గ్రూప్ 3లో ఏదైతే ఎక్కువగా స్కోర్ చేసేటటువంటి సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, వెయిటేజ్ సబ్జెక్ట్స్ ఉన్నాయో దానిని కంప్లీట్ చేసుకోండి. ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే జనవరి నుంచే వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.